ఇప్పుడు మీరు అన్నారు ఎంబీబీఎస్కి ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏంటి సార్? వీటన్నిటిలో కూడా మీరు కార్డియోవాస్కులర్ టెక్నాలజీ తీసుకోండి, అనెస్థీషియా తీసుకోండి, రేడియాలజీ తీసుకోండి, ఎంఎల్టీ తీసుకోండి, ఫోరెన్సిక్ సైన్స్, బీపీటీ ఏది చేసినా కూడా దానికంటే మంచి ఫీచర్ ఉందని నేను నొక్కి బొక్కానికి చెప్తాను. అలాగే ఇప్పుడు బీపీటీ వచ్చేసి అది డాక్టర్ కోర్స్ మేడం. బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది వాళ్ళు కూడా ఎట్లయితే మన ఆర్థోపెడిక్స్, మన బోన్స్ ఇవన్నీ చూస్తారు, మజల్స్ ఇవన్నీ కూడా పెయిన్స్ ఇవన్నీ చేస్తారు. ఈ ఫిజియోథెరపీ డాక్టర్స్ కూడా వాళ్ళు మొత్తం కూడా ఇప్పుడు హార్ట్ సర్జరీ అయిపోతుంది, సర్జరీ తర్వాత ప్రీ హాస్పిటల్ కేర్ ఎంత ఇంపార్టెంట్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత హార్ట్ ఆపరేషన్ చేయించుకొని వస్తారు, వాళ్ళు పథ్యం ఉండకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఏదైనా కూడా మళ్ళీ ఫ్యాట్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అయిపోయి మళ్ళీ వాళ్ళకు కొలెస్ట్రాల్ పెరిగిపోయి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్ అప్పుడు హార్ట్ ఆపరేషన్ తర్వాత వస్తే ఇమీడియట్గా వస్తే చనిపోయే అవకాశం కూడా ఉంది. అంత ప్రమాదం అనమాట. అప్పుడు ఈ ఫిజియోథెరపీ డాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి ఎట్లా ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ తీసుకోవాలి, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మొత్తం కేర్ చెప్తారనమాట. దానివలన చాలా వాళ్ళకి వచ్చే డేంజరస్ ఏదైతే ఉందో అది తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి.